మంచిర్యాల జిల్లా లక్ష్పేట్ మున్సిపాలిటీలో 14వ వార్డు హిందూపూర్ కాలనీలో మాతల సహాయంతో 108 రకముల నైవేద్యాలు గణేశునికి సమర్పించారు. హిందూపూర్ కాలనీ వాసులు రామాయణం భాగవతం భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించాలని పురోహితులు ప్రణయ్ అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు భక్తులు పాల్గొన్నారు. కమిటీ సభ్యులు బోడా సతీష్ రెడ్డి, కె రాజ నరేందర్ రెడ్డి, బైరి శ్రీనివాస్, శ్రీధర్, రాము, లక్ష్మణ్, నరేష్, రవి, చంద్, సత్యనారాయణ, సతీష్, తరుణ్ తదితరులు పాల్గొన్నారు. నమః. అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నటువంటి మన హిందూపురం కాలనీలో వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సనాతన ధర్మాన్ని భక్తి శ్రద్ధలతో పాటిస్తూ ఎటువంటి దురలవాట్లు లేనటువంటి సదుద్దేశం చేత సాంప్రదాయబద్ధంగా ప్రతిరోజు ఒక కైంకర్యాన్ని స్వామివారికి నిర్వహిస్తూ ఉన్నటువంటి యొక్క శుభ సందర్భంలో ఈరోజు ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి 108 రకాలైనటువంటి నివేదనలను మాతల యొక్క సహకారం చేత చాలా ఘనంగా స్వామివారికి 108 రకాలైనటువంటి ప్రసాదాలను శ్రద్ధతో నివేదించడం జరిగింది. ప్రతిరోజు మన కాలనీలో మంచి భక్తి పారవశ్యమైనటువంటి కార్యక్రమాలను జరుపుతూ ఒకరోజు కుంకుమ పూజా కార్యక్రమాలు, ప్రతిరోజు భాగవత రామాయణ కథాశ్రవణాలను వింటూ అందరూ కూడా ఎంతో అద్భుతమైనటువంటి స్వామివారి యొక్క నవరాత్రులను చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. అందులో ఈరోజు ద్వాదశి కాబట్టి నిన్న ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు పారణగా స్వామివారికి 108 రకాలైనటువంటి నివేదనలను జరుపుకోవడం జరిగింది. అందరిపైన కూడా ఆ స్వామివారి కరుణా కటాక్షాలు ఉండాలని, అందరికీ ఆ యొక్క వరసిద్ధి వినాయక స్వామి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటు సకల సౌభాగ్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం స్వస్తి. పిల్లలు అందరూ కూడా మంగళారతితో వచ్చి ఈ యొక్క స్వామివారికి 9 రోజులు భక్తి శ్రద్ధలతో నైవేద్యాలు సమర్పించి ఈ యొక్క ప్రణవయ్య గారి వారి సమక్షంలో వారి యొక్క ఉపదేశాలు రోజు రాత్రి 1 గంట సమయం ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఏ విధంగా ఉండాలి, మన సంస్కృతి సాంప్రదాయాలు ఏ విధంగా ఉండాలనే ఉద్దేశంతో వారు ఇచ్చేటువంటి సందేశాన్ని ప్రతి ఒక్క ఈ వాడనున్న భక్తులందరూ కూడా వారి యొక్క మనోభావాల ద్వారా వారి యొక్క పిల్లలను, వృద్ధులు అందరూ కూడా తీసుకొని వారి యొక్క ఇచ్చే ఉపదేశము, అదేవిధంగా ఈ యొక్క విఘ్నుని యొక్క ఆశీర్వాదాలతో ఈ యొక్క ఆయురాజ్యాలు అందరూ ఉండాలని, పిల్లలు ఈ కుటుంబ సపరివారంతో అందరూ కూడా వారికి దేవుడు ఆశీర్వాదియాలని కోరుకుంటూ మేమందరం కూడా ఈ యొక్క వినాయకుని యొక్క 9 నవరాత్రులు నిర్వహించడం, దీనికి స్వామివారికి మా అందరి తరఫున నమస్సుమాంజలి అర్పిస్తూ మా అందరికి కూడా ఆయుర్వేదాలు ఇచ్చి కటాక్షం ప్రదర్శించడానికి కోరుతున్నాము. జై గణేష్ భగవానికి జై.